our beloved Archbishop Udumula Bala, Archbishop Peter Machado, Archbishop John Rodriguez, dear bishops, fathers, sisters, the people of God. ప్రథమంగా సిబిసిఐ భారత పీఠాధిపతుల సమాఖ్య అలాగే మన తెలుగు పీఠాధిపతుల సమాఖ్య తరపున కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు కూడా. జాడి జమాల్పూర్ నుంచి అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా వారి బంధువులు ఉన్నారు. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చేరిన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు ఎంతోమంది తండ్రి గారి ఆత్మీయ అనురాగాన్ని పొంది ఉన్నారు. వారి యొక్క ప్రోత్సాహాన్ని మీరు అనుభవించి ఉన్నారు. ఈరోజు దుఃఖసాగరంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మీ అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. వారి యొక్క పీఠాధిపత్య సేవకు గాను నేను ఎంతో మనందరి తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రథమంగా నా అనుభవంలో కొన్ని మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. తండ్రి గారి యొక్క పరిచర్య చెప్పినట్లయితే ఆయన ప్రజలతో నడిచినటువంటి కాపరి. శ్రీసభ ఆయనకు నిర్దేశించినటువంటి పరిచర్యను ఎంతో చాకచక్యంగా వాళ్ళు నిర్వహించారు అని చెప్పడంలో నేను గర్విస్తూ ఉన్నాను. కడప మా పీఠాధిపతిగా, విజయవాడలో, విశాఖపట్నంలో, అలాగే ఏలూరు, శ్రీకాకుళం పాలనాధికారిగా అంకిత భావంతో ఆయన సేవలు నిర్వహించి ఆయన యొక్క వినయముతో కూడినటువంటి సేవను చాటుకున్నారు. కడప నుంచి ఇప్పటి వరకు కూడా తండ్రి గారి యొక్క పరిపాలనలో నేను చూశాను. ఆప్షన్ ఫర్ ద పువర్, ప్రజల కష్ట సుఖాల్లో వారికి తోడుగా నడిచి వారి యొక్క బాధలు పంచుకున్నారు. వారి యొక్క సవాల్లో ఆయన తోడుగా ఉన్నారు. ఈయన నిజమైన కాపరి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే గురువులకు తండ్రి స్థానం, ఈజ్ ఎ ఫాదర్ ఫిగర్. అలాగే బిషప్పులకు, తోటి బిషప్పులకు మంచి మిత్రుడు, సహోదరుడు. తన గురువులకు ఆయన ఒక తండ్రి. కేవలం గురువులకు మార్గదర్శకత్వం కాకుండా వారిని ప్రోత్సహించి వారి యొక్క స్నేహ భావాన్ని పంచారు, అందించారు. అలాగే మేత్రానులకు ఆయన ఒక సహోదరుడు. ఆయన ప్రశాంతమైనటువంటి తీర్పు ఎంతో అమూల్యమైనవి. ద డెసిషన్స్ దట్ హీ మేడ్, నాట్ ఓన్లీ యాజ్ అవర్ తెలుగు ప్రాంతాలు మాత్రమే కాకుండా సిబిసిఐ తరపున కూడా ఎంతగానో వారి యొక్క నిర్ణయాలు శ్రీసభ అభివృద్ధికి తోడ్పడ్డాయి అని నేను చెప్పగలను. అలాగే సామాజిక దృక్పథం ఉన్నటువంటి బోధకుడు. తన సేవలు, మరీ ముఖ్యంగా ఆయన యొక్క రచనలు ఎంతో జ్ఞానాన్ని మనందరికీ పంచాయి అన్నది మనందరికీ కూడా తెలుసు. అలాగే విశ్వాసము అన్నది కేవలము 4 గోడలకు మాత్రమే పరిమితం కాకూడదు అని నమ్మి ఎంతో కృషిని ఆయన సలిపారు, ఆ విశ్వాసాన్ని చాటారు. విద్యకు, శాంతి స్థాపనకు, న్యాయం ద్వారా సమాజాన్ని మార్చాలని ఆయన పరితపించారు. ఆయన పరిచర్య మన పోప్ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చిన ద మిషనరీ డిసైపుల్స్ శ్రీసభలో మనమందరము కూడా ఈ పరిచర్యలో భాగస్థులమయ్యేదానికి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులము. దానిని ఆయన యొక్క సందేశాల్లో ప్రతిబింబింపచేశారు. అలాగే సినడ్, ఫ్రాన్సిస్ పాపు గారు ప్రారంభించినటువంటి సినడ్ను విశాఖ మేత్రాసనములో నాకు తెలిసి
మన తెలుగు ప్రాంతంలో మొదటి కాపరిగా ఆ సినడ్ యొక్క అర్థాన్ని పరమార్థాన్ని మాకందరికీ తెలియచెప్పి ఆ విధానానికి ఆయనే ముందుగా ఆదర్శంగా నిలిచారు అని నేను చెప్తూ ఉన్నాను. వారి యొక్క వ్యక్తిత్వం, సేవ ఆయన ధ్యేయం, సేవ నిర్వహించటమే ఆయన యొక్క నాయకత్వం. ఎండి ప్రకాశం తండ్రి గారు చెప్పినట్లు తండ్రి గారు ఎంతో సరళమైనటువంటి వారు, దయగలవారు, అందరికీ అందుబాటులో ఉండేవారు. విద్యావంతుడైనప్పటికీ వినయము వారి యొక్క మాటల్లో, వారి యొక్క క్రమశిక్షణలో మనకు కనపడుతూ ఉంది. అధికారం ఉన్నప్పటికీ ఎంతో మృదు స్వభావి, మధురంగా, ఎంతో సాన్నిహిత్యంగా, స్నేహభావంతో పలకరిస్తారు, ఆదరిస్తారు. అది మనము అనుభవించినటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి సుగుణం అన్నది నేను చెప్పగలను. ఆయన యొక్క నాయకత్వం ఆధిపత్యం కాదు, ఒక పవిత్రమైనటువంటి సేవ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మల్లవరపు తండ్రి గారిని దేవునికి అప్పగించుదాం. ప్రగాఢ కృతజ్ఞతతో ఆయన ఆత్మను దేవుని అనంతమైన దయకు అప్పగిస్తూ ఉన్నాం. ఆయన భౌతిక యాత్ర ముగిసిన ఆయన వారసత్వం సంస్థలలో, గురువులలో, ప్రజలలో తప్పకుండా ఆయన ద స్పిరిట్ ఆఫ్ అవర్ ఆర్చ్ బిషప్ విల్ బి దేర్. ఆయన సేవ చేసినటువంటి ప్రభువు ఆయనను తన శాశ్వత రాజ్యపు ఆనందములోకి స్వాగతించుగాక. శ్రీసభ అంటే తల్లి శ్రీసభ అయినటువంటి మరియమాత శ్రీసభ తల్లి అని మనం సంబోధిస్తాం. మన తండ్రి గారిని తండ్రి ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఆశించుదాం. ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపు గారు క్రీస్తు శాంతిలో నిత్యము ఆ భగవంతుని యొక్క మోక్ష సన్నిధానములో విశ్రాంతి పొందాలని మనందరం కూడా ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం.